హలో అండి, వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులలో అమ్మవారికి మొదటి రోజు చేసుకునే కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనిని చేయడానికి స్టవ్ పై ఒక బౌల్ పెట్టి దానిలో 1/2 కప్పు పెసరపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు రైస్, మనం వేయించుకున్న పెసరపప్పు వేసి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టి దానిలో 5 కప్పుల వాటర్ వేసి వేడి చేయాలి. దీనిలో 1/2 టీ స్పూన్ నెయ్యి, రుచికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. ఇవి మరిగేటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న పప్పు బియ్యాన్ని వేసి ఉడికించాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడకనివ్వాలి. ఇది ఉడికాక స్మాషర్తో స్మాష్ చేస్తూ మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఉండేలా చూసుకోవాలి. ఇది మరీ చిక్కగా అనిపిస్తే దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి దానిలో 3 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి. దీనిలో 4 ఎండుమిర్చి, 2 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు, 1/2 కప్పు జీడిపప్పు వేయాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి. వీటన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించిన దానిలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.